వాళ్ళ భుజాల మీద మోసుకెళ్తూ తీసుకెళ్తున్నారు సినిమాకి. మీకు కూడా థ్యాంక్ యూ సార్, మీడియా అందరికీ కూడా థ్యాంక్ యూ. రాకేష్ నేనేదో ఈయనకు చేశాను, ఈ సినిమాకి నేనేదో చేశానని ఎప్పుడు చెప్తా ఉంటాడు, కానీ రాకేష్ నాకు అద్భుతమైన కళని నెరవేర్చాడు ఈ సినిమాతో. ఏంటంటే నేను విమానం అనే ఒక ఎమోషనల్ సినిమా చేశాను, లగ్గం అని ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సినిమా చేశాను, ఇండిపెండెంట్ సాంగ్స్ అని కూడా ఒక ఎమోషనల్ టచ్తో మన రూటెడ్ ఇలాంటి ఇమేజ్ వచ్చింది నాకు బాగా. చాలా మందికి నా గురించి బాగా తెలిసిన మా చిరంజీవి అలాంటి వాళ్ళందరికీ చరణార్జులో పక్క మాస్ ఉంటాడు. ఇప్పుడు ఆ రోజుల్లోనే రామ్ చరణ్ గారి రచ్చలు డిల్లా 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 అన్నారు, అలాంటి పాటలు కానీ శంభు శివ రవితేజ గారి పాటలు, ఇలాంటి మాస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడు, ఇతను మాస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడు అని అందరూ అంటూ ఉంటారు. నాకు కూడా థియేటర్కి వెళ్ళినప్పుడు ఏడుస్తున్నారు, నా పాటలు విన్నప్పుడు ఏడుస్తున్నారు, లేదా సినిమా విమానం చూసినప్పుడు ఏడ్చారు. కానీ విజిల్స్ చేస్తూ పేపర్లు ఎగిరేస్తూ ఒక కమర్షియల్ మాస్ హీరో సినిమాకి ఎలివేషన్స్ మధ్య సినిమా చూసుకోవాలని నాకు కోరిక ఉండేది. అది అనుకున్నా నేను ఎప్పుడూ నెరవేరుతుందిలే, ఇంకా మనకి ఏదైనా పెద్ద హీరో సినిమా ఇచ్చినప్పుడు ఆ హీరోలు ఉంటేనే కదా జనాలు థియేటర్లో అంత కేరితలు కొడతారు, ఇప్పట్లో అది నెరవేరుతుంది అనుకున్నా. కానీ కేశవచంద్ర రామావతి అనే సినిమా సంధ్య 35లో ఫస్ట్ రోజు చూసిన రోజు ఆ కళ నెరవేరింది. నిజంగా అంటే నేను ఏదైతే నా డ్రీమ్ ఉందో ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క ఎలివేషన్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. చేసేటప్పుడు ఒక ఎమోషన్లో చేసుకుంటూ పోయాను, కానీ కేసీఆర్ గారి పేరు రాగానే లేకపోతే రాకేష్ చేసే పెర్ఫార్మెన్స్కి, అంజీ గారు తీసిన డైరెక్షన్స్కి, విజువల్స్కి ఆ రోజు నాలో ఉన్నాను. మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే పనిచేశాడు, తర్వాత నేను మర్చిపోయాను. థియేటర్లో జనం ఇస్తున్న అది కాకుండా రెండో కళ ఇంకో నెరవేర్చామంటే నేను మ్యూజిక్ చేసిన ఒక్క సినిమా కూడా మన నల్గొండకు రాలేదు మా ఊరికి. నేను ఎందుకో పోయామన్నా అందరూ అంటారు మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ని రోజులు అవుతుంది పోయి, ఏది నువ్వు చేసే సినిమా మేము ఒకటి కూడా థియేటర్లో చూడడానికి రావట్లేదని. అప్పుడు నేను ఎందుకు నల్గొండ, నాకు తెలియదు నల్గొండ ఆ సినిమా ఉందని. నేను వేరే పని మీద వెళ్తే వెంకటేశ్వర థియేటర్లో నల్గొండ సినిమా ఆడుతుంది, వేరే ఇంపార్టెంట్ పని పోయి ఆ పని తెలిసి నా ఊర్లో ఉన్న జనాలు మధ్య సినిమా చూడాలి కదా అని చెప్పి సినిమా అయిపోయిన తర్వాత బయటకు వస్తే ఇప్పటికీ నల్గొండలో చాలా మందికి చరణార్జున్ పాటలు తెలుసు, చరణార్జున్ అంటే తెలుసు. చరణార్జున్ నల్గొండలో చాలా మందికి మా లోకల్ వాళ్ళు కూడా తెలియదు. ఆ రోజు కేసీఆర్ సినిమా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నేను అక్కడ కనపడగానే ఆ థియేటర్లోకి వచ్చిన దాదాపు 150-200 మంది మొత్తం మీద ఫోటో దిగారు. అది కూడా ఇంకొక కళ. ఈ రెండు కళలు నువ్వే నాకు నెరవేర్చినావు, ఇప్పటివరకైతే నువ్వే నా స్టార్ హీరో, సూపర్ స్టార్ హీరో. సో థ్యాంక్ యూ. ఇంకోటి ఈ సినిమా గురించి రాకేష్ మొదటి రోజు నా దగ్గరికి వచ్చినప్పుడు అంటే విజయాలు మాట్లాడుకున్నప్పుడు, సక్సెస్ల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చిన్న చిన్న సాడ్ మాట్లాడకూడదు. బట్ ఆ రోజు అతను వచ్చినప్పుడు నేను సాడ్లోనే ఉన్నాను, మా తమ్ముడు పోయిన బాధలో ఉన్నాను. ఆ బాధలోనే నేను విమానం అనే సినిమా చేశాను, అది మంచి పేరు తీసుకొచ్చింది. సో మళ్ళీ ఇంకా సినిమా చేస్తే ఇలాగే చేయాలి. ఏ సినిమా అయినా ఇందాక రోహిత్ గారు నవ్వుతూ మనకి ముచ్చట చెప్పారు, కానీ ఆయన గుండెలో ఉన్న వేదన నాకు తెలిసి, ఎందుకంటే ఆ వేదన నాకు ఉంది. నేను ఎన్నో సినిమాలకు పనిచేశాను, ఏ సినిమా ఇప్పుడు చెప్పాను మన నల్గొండ కూడా రాలేదు నేను చేసిన సినిమా ఏది అని. సో అలాంటి టైంలో తను వచ్చాడు, తను సుజాత ఇద్దరు కలిసి నా ఆఫీస్కి వచ్చారు, స్టూడియోకి వచ్చారు. ఏ సినిమాకైనా మనం వెళ్తే అంటే మనం ఏంటి అసలు ఇండస్ట్రీలో మనం ఉన్నామా లేదా, ఏదో సడన్ గా విమానం సినిమా ధనరాజు చెప్పాడు వచ్చేసింది, అసలు ఉన్నామా ఇక్కడ ఉండాలా లేదా, అసలు మనం ఎవరు గుర్తించట్లేదు, ఇన్ని పాటలు మిలియన్ల కొద్ది పోతున్నాయి, కానీ సినిమా పరంగా మనకి ఎలాంటిది రావట్లేదు అని అనుకుంటున్న టైంలో మనమే వెళ్ళి అడగాలేమో, మనమే వెళ్ళి తిరగాలేమో అని అనుకుంటున్న టైంలో తానే నా స్టూడియోకి వచ్చి తానే నాకు అడ్వాన్స్ ఇచ్చి నన్ను ఆశీర్వదించారా ఈ సినిమాకి నాకు కావాలంటే ఆయన తెలియని మ్యూజిక్ డైరెక్టర్ లేడు, ఆయన తెలియని సింగర్ లేడు, ఆయన తెలియని రైటర్స్ లేడు. సో అంత ఉన్న అతను కూడా ఈ సినిమాకి నువ్వే కావాలని వెతుకుంటూ వచ్చినప్పుడు నేను అనుకున్నాను మనం కూడా ఎంత మనకంటే ఒక మార్క్ వేసుకున్నాము అనేది రాకేష్ నాకు ప్రూవ్ చేసినాడు. సో ఆ రోజు నుంచి నేను ఇది నా ఏదైతే మా తమ్ముడు పోయాడన్న బాధ గుండెలో ఉందో ఆ బరువు దిగిపోయి ఈయన రూపంలో నాకు ఆయన కనిపించేశాడు. మా తమ్ముడు కూడా హీరో చేయాలని, మా తమ్ముడు కూడా ఏదో చేయాలని నాకు కొన్ని కళలు ఉండి ఆ కళల కోసం నేను కొన్ని ప్రయత్నాలు చేసి కొంచెం డిస్టర్బ్ అయ్యాను. సో అలాంటి మనిషి ఈయనకి అన్నలో ఎవరికి తమ్ముడు తండ్రిలో ఎవరు చేయట్లేదు, ఆయన చేసుకోవడానికి వచ్చాడు. కాబట్టి ఇలాంటి వాడికి నేను సపోర్ట్గా ఉండి నేను నా తమ్ముడు సినిమాకి పనిచేస్తే ఎలా చేస్తామో అలా చేస్తే చాలు మా తమ్ముడు ఆత్మ శాంతిస్తుంది అనిపించింది. సో అలాగే ఈ సినిమా అంత అద్భుతమైన విజయాన్ని సాధించింది, నేను కూడా ఊహించినంత అద్భుతమైన పేరు నాకు తీసుకొచ్చింది. నేను కూడా రాత్రి కూడా ఎవరు అట్లాంటి నుంచి ఫోన్ చేశారు, వాళ్ళకి ఎప్పుడు రెగ్యులర్గా చేసే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, మరి నాకెందుకు ఫోన్ చేశారు మీరు రెగ్యులర్గా చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు అంటే మీ కేసీఆర్ సినిమాలో పదగతులు స్వరజతులు పాట విన్నాను నేను. ఆ పాట విన్న తర్వాత తెలంగాణ తనాన్ని, తెలంగాణ వైభవాన్ని నిర్మించి కూడా ఎవరు లేవు చాటడానికి అని చెప్పాడు ఆయన రాత్రి. సో చాలా మంది ప్రజల్లో కూడా
కూడా అంటే మా తెలంగాణ వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ లేరా అని ఒక చిన్నపాటి ఎమోషన్ ఏదో రగిలించిన పాట అది. సో మా దగ్గర కూడా ఒకడు ఉన్నాడు అని అందరిలో ఒక ఆనందాన్ని ఒక తృప్తిని నింపిన పాట. రాకేష్, ఇది సినిమా మాత్రమే కాదు, ఫ్యూచర్లో నువ్వు ఎన్ని సినిమాలు చేసినా అది ప్రతిదీ నా తమ్ముడి సినిమానే, నా సినిమానే. ఆ రోజు అయితే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే నీకు భుజం మీద చేసి శివుడు చిన్న పాట పాడితే మిలియన్లకు రీచ్ అయినట్టే మన ఇద్దరి జంట, మా మ్యూజిక్ ఎప్పుడులాగా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. గరుడవి గంజన చిరంజన్ శ్రీనివాసన్ ప్రమోషన్ సాంగ్ తప్పకుండా త్వరలో మళ్ళీ ఆడ ఈవెంట్లో తను కూడా మాట్లాడతారు. ఈ సినిమాని తీసుకెళ్లి ఈ సినిమాని ఎంపిక చేసిన, ఈ సినిమా పరోక్షంగా ప్రత్యక్షంగా కారణమైన అందరికీ థ్యాంక్ యూ. Next, the main guest.